తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రావాలని దశాబ్ద కాలం పాటు ఎదురుచూసి ఎంపీ గెలుపుతో పాటు మంత్రి పదవి ఛాన్స్ కూడా దక్కించుకున్న నాయకుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఓర్పు, పట్టుదల, పార్టీ పట్ల విధేయత ఆయనకు ఈ పదవి దక్కేలా చేశాయన్నది వాస్తవం. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే గెలిచిన వెంటనే మంత్రివర్గంలో స్థానం దక్కడం డాక్టర్ పెమ్మసాని ప్రత్యేకం. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం. హోటల్ వ్యాపారం కోసం తండ్రితో పాటు నర్సారావుపేట వెళ్లడంతో ఆ ప్రాంతం మీద కూడా అభిమానం ఎక్కువ. ఆ రోజుల్లో తెలుగు మీడియంలో చదివి కూడా రాష్ట్ర స్థాయి ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. ఆ తరువాత అమెరికా వెళ్లి పెన్సిల్వేనియాలో ఇంటర్నల్ మెడిసిన్లో పీజీ చేశారు. యూ వరల్డ్ పేరుతో ప్రముఖ విద్యా సంస్థ ఏర్పాటు చేసి విద్యార్థులకు సలహాలు, సూచనలిచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశారు. అనేక పుస్తకాలు కూడా ప్రచురించారు. అమెరికాలోని భారతీయులకు ఉచిత వైద్య సేవలు అందించడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనల సమయంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. పల్నాడు ప్రాంతంలో ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదలైంది. ముందుగా ఆ ప్రాంతంలో త్రాగునీటి సౌకర్యాల కల్పన, బోర్లు వేయించడం వంటి పనులతో ప్రజలకు దగ్గరయ్యారు. అయితే 2014-2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా సరే ఓర్పుతో వేచి చూసి 2024 ఎన్నికల్లో గుంటూరు టికెట్ దక్కించుకున్నారు.